వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనతో రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. అతనే మోహన్. ఎందుకు ఎస్విఆర్ అకాడమీలో మనం చాలామంది క్వాలిఫై అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరిని కూడా తీసుకొచ్చి వీడియో చేయలేదండి. దానికి రీజన్ ఏంటంటే, వన్స్ వాళ్ళ అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో చెప్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక వంతు అయితే, మా కాన్సన్ట్రేషన్ ఇంకా అది అచీవ్ చేయడానికి కావాల్సిన వాళ్ళ మీద పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు కొనసాగించాం. కానీ ఎస్పెషల్లీ మేము క్యాజువల్గా రియల్గా మోహన్ గారితో మాట్లాడినప్పుడు ఎట్ ది స్పాట్, ఈ స్పాట్లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, అన్నిటికన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్కి కానీ లేదా ఏదైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎకనామికల్ కన్స్ట్రెంట్స్, అంటే ఆర్థిక ఇబ్బందులు పడుతూ కూడా, అంటే తన కళలో నుంచి డ్రాప్స్ వచ్చినంత పనైంది. అంటే తను ఎంత స్ట్రగుల్ పడి ఉండాలి. అన్ని లగ్జరీస్ ఉన్నా, అన్ని ప్రశాంతమైన వాతావరణం ఉన్నా కానీ, తల్లిదండ్రులు అన్ని సదుపాయాలు మీకు కనిపిస్తున్నా కానీ ప్రిపేర్ అవ్వలేకపోతున్నారే. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు, లిమిటెడ్ రిసోర్సెస్తో ప్రిపేర్ అయ్యి, అది ఫస్ట్ అటెంప్ట్లో ప్రిపేర్ అయ్యి, అది కూడా తక్కువ ఏజ్లో, అప్రాక్సిమేట్గా 26 ఇయర్స్ కదా మీకు, 26 ఇయర్స్లో మోహన్ గ్రూప్ 2ని అచీవ్ చేశారు. సో ఇవేవైతే టాపిక్స్ ఉన్నాయో ఇవి రేర్ కాంబినేషన్. యాక్చువల్లీ ఎకనామికల్ కన్స్ట్రెంట్స్ ఉండి తక్కువ వయసులో ప్రిపేర్ అయ్యి తక్కువ వయసులోనే ఈ గ్రూప్ 2 అచీవ్ చేయడం అనేది చాలా మంచి విషయం. యాక్చువల్గా చెప్పాలంటే ఎంతో కష్టపడితే తప్పితే ఈ అచీవ్మెంట్ సాధ్యమై ఉండదు. ఈ స్పెషల్ క్వాలిటీస్ని చూసే నాకు ఈ వీడియో చేయాలనిపించింది అనమాట. ఇది జెన్యున్గా నా మనసులో నుంచి వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా పోస్టులు పెడుతూ ఉండేవాళ్ళం క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెన్ మీతో ఇంటర్వ్యూ ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా నేను ఎవరి దగ్గర అంత ఉత్సాహంతో తీసుకోలేదు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న జెన్యూనిటీ మనకి పూర్తిగా అర్థమైనప్పుడు అది మనం తీసుకోగలుగుతాం. మోహన్ గారే నాకు టెక్స్ట్ చేశారు యాక్చువల్గా. సో సార్, నేను ఇలా క్వాలిఫై అయ్యాను అని. ఫస్ట్ టైంలోనే అచీవ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనసుని కంట్రోల్లో పెట్టుకొని కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవడం అనేది చాలా కష్టమైన పని. ఈవెన్ అచీవ్ చేసిన తర్వాత తనకు అది కూడా సులభం అయి ఉండొచ్చు, కానీ అచీవ్ చేయాలి అనుకుంటున్న మీకు అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దారిలో మీరు నడవలేదు ఇప్పటివరకు. మరి ఆ దారిని సులభతరం చేసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే ఆ ఫండమెంటల్స్ చెప్పడానికి మోహన్ గారితో నేను ఇప్పుడు మాట్లాడతాను. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ బిల్డింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. బిల్డింగ్ కట్టుకోవటం అనేది మీ ఓన్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎలా కట్టుకోవాలనేది. నివసించడం అందరం ఇస్తాం. అంటే గ్రూప్ 2 జాబ్ అనేది నివసించడం అయితే, ఆ బిల్డింగ్లో నివసించడానికి మనం రెడీ అవ్వాలంటే ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ అనేదాన్ని మోహన్ గారి నుంచి తీసుకోండి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీ ఓన్ వేలో ఉండాలి. ఎందుకంటే ఇమిటేషన్ ఈజ్ డెత్. ఎప్పుడు కూడా ఇంకొక లైఫ్ మనం వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా వెళ్తున్నారు అనే ఫండమెంటల్స్ తెలుసుకొని, సపోజ్ కన్సిస్టెన్సీ అనేది ఫండమెంటల్. ఇక్కడ ఎకనామికల్ కన్స్ట్రెంట్స్ ఉన్నప్పటికీ కూడా ముందుకెళ్ళాలి అనే దృఢ నిశ్చయం ఉంది చూసారా, మెంటల్ స్టెబిలిటీ. ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది ఫండమెంటల్ ఇక్కడ. తర్వాత తన ప్రిపరేషన్ విధానం అనేది మనిషికి మారుతుంది. కానీ ఆ ప్రిపరేషన్ విధానానికి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఒకటే. అందుకనే మీరు బిల్డింగ్స్ చూస్తారు, డిఫరెంట్ బిల్డింగ్స్ కనిపిస్తాయి, కానీ ఆ బిల్డింగ్స్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. కానీ ఫౌండేషన్ ఒకటేనా కాదా, దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఒకటేనా కాదా? ఎస్, అవి మనం నేర్చుకోవాలన్నమాట. సో వే ఆఫ్ ప్రిపరేషన్, వే ఆఫ్ స్టైల్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు కొత్తగా ఇన్నోవేట్ చేసి, కొంతమందికి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే బాగా గుర్తుంటుంది, కొంతమందికి డిస్కస్ చేస్తే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు మోహన్ గారు లాంటి వాళ్ళకి డిస్కస్ చేస్తే గుర్తుంది అనుకోండి, మీలాంటి వాళ్ళకి రన్నింగ్ నోట్స్ రాస్తే గుర్తుండొచ్చు. ఇంకొంతమందికి చూస్తూ రాస్తూ ఇంద్రియాలు పనిచేసినప్పుడు బాగా గుర్తుంటుంది, కొంతమందికి రివిజన్ చేస్తే గుర్తుంటుంది. సో ఇది అనేది ఫండమెంటల్ తెలుసుకున్న తర్వాత మీ ఓన్ స్టైల్లో ఫాలో అవడం అనమాట. కానీ ఎలానే ఈయన డిస్కస్ చేసి మోహన్ గారు, లేదా రన్నింగ్ నోట్స్ రాసి, లేదా మోహన్ గారు యొక్క యూనిక్నెస్ని మీరు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయనలో ఉన్న ఫండమెంటల్స్ని తెలుసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట మీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో. సో ఇంతకీ ఫైనల్ వార్డ్ ఏంటంటే, నేను మోహన్ గారిని తీసుకురావడానికి గల కారణం, ఆయనతో డిస్కస్ చేయడానికి గల కారణం ఒక 3 యూనిక్ పాయింట్స్.
ఒకటి మెంటల్ స్టెబిలిటీగా ఉన్నారు ఆయన, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా. సో వాళ్ళ మదర్ ఒక్కళ్ళే సపోర్ట్ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అది కూడా అరకొర ఉన్నప్పటికీ కూడా ఫ్రెండ్స్ సహాయంతో, లేదా ఇన్ని ఇబ్బందులు బయట నుంచి ఎవరైనా సహాయం చేయొచ్చు, కానీ ఆ సహాయం పొందే ముందు ఎన్ని ఇబ్బందులు పడి ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. రెండోది తక్కువ ఏజ్. మూడోది ఎవరికి సాధ్యం కానట్టుగా ఫస్ట్ అటెంప్ట్ లోనే గ్రూప్ 2 సాధించడం. ఇంత యూనిక్నెస్ ఉంది కాబట్టి ఇతన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇది మీకు ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్లో. అతనికి, మోహన్ గారికి హ్యాపీ అండ్ మన అకాడమీకి కూడా హ్యాపీ అనమాట. సో హలో మోహన్ గారు. యా, సో ఇప్పుడు మనం చాలా విషయాల గురించి నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను, మన ఇద్దరం క్యాజువల్గా మాట్లాడుకున్న ముందు మన పరిచయంలో మనం మాట్లాడుకున్నాం అన్నీ కూడా. సో మీరు ఫస్ట్ టైం గ్రూప్ 2ని అచీవ్ చేశారు కదా, చేస్తే దాంట్లో ముఖ్యమైనది కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ గురించి మీరేం చెప్తారు? అంటే నాకు కన్సిస్టెన్సీ అనేది కీ రోల్ సార్. ఎందుకంటే మనం లిమిటెడ్ పోస్టులతో గ్రూప్ 2 వస్తుంది, అప్పటికప్పటికి చదవాలి, సిలబస్ అనేది హెవీగా ఉంటుంది. మనం అదర్ వర్క్ చేస్తూ అనేది, ఐ మీన్ అదర్ వర్క్స్ అంటే వాటి రిలేషన్ పెట్టుకొని మనం గ్రూప్ 2 అచీవ్ అయితే చేయలేము. ఓకే, నాకు తెలిసింది సిలబస్ ఏమో బర్డెన్గా ఉంది, మనమేమో ఫ్రెషర్. నాకంటే సీనియర్స్ వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. ఆల్రెడీ జాబ్ వచ్చి ఉంటారు కదా సార్, వాళ్ళు ఇంకా ఆ జాబ్ తో సాటిస్ఫై అవ్వకుండా ఇంకా గ్రూప్ 2 మీద పడి చదువుతున్నారు. ఇంకా అదే అలాగే నేను చూసింది ఏంటంటే, ఓకే ఫైన్, ఇలా మన లైఫ్ మనం చేంజ్ చేసుకోవాలి. నాకు నేను చేంజ్ చేసుకొని, ఐ మీన్ ఒక వేలో వెళ్ళాలి, అది కూడా యూనిక్ వేలో వెళ్ళాలి అని అనుకొని నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను సార్. ఇవి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను బ్యాక్ స్టెప్ ఇవ్వలేదు. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది నాలో పెట్టుకొని నేను ఎవరితో కూడా షేర్ చేసుకోలేను. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అనేవి పక్కనతో చెప్పుకుంటే అది నాకు అది అన్కంఫర్టబుల్ అనిపించేది సార్. అందుకని ఎట్లా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మనం ముందుకు వెళ్ళాలి. అంటే నాకు అర్థమైంది, మీరు ఎన్ని స్ట్రగుల్స్ పడినా కానీ మీ ప్రిపరేషన్ ని ఏ రోజు ఆపలేదు, కంటిన్యూ ప్రిపేర్ అయ్యారు సార్. అది నాకు బూస్టింగ్ అనుకోవాలి సార్. ఈవెన్ నాకు ఫీవర్, నాకు హెల్త్ బాగాలేకపోతే ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా ఒక స్టేషన్ 2 స్టేషన్ అనేది ఖచ్చితంగా చదివేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పిన వల్ల నాకు అర్థమైంది, కన్సిస్టెన్సీగా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే చదవాలని ఉత్సాహంతో వస్తుంది. రెండోది మీకు ఆ బూస్ట్ ని, అంటే నేను క్వాలిఫై అవ్వగలను అనేటువంటి స్ట్రెంత్ ని మీలో ఆటోమేటిక్ గా కలగజేస్తుంది కదా కన్సిస్టెన్సీ అనేది. ఖచ్చితంగా సార్. అంటే చాలా మంది యాక్చువల్లీ సీరియస్ చెప్తుంటారు, అది ఈజీ టాపిక్ అని. అది ఎట్లా ఈజీ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. చదువుతా నాకు హార్డ్గా అనిపిస్తుంది. వాళ్ళు మా ఊరికి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత కొన్ని ఎగ్జామ్స్ ఐ మీన్ మన సీనియర్స్ ని రిఫర్ చేసుకుంటాం, మనకేం తెలియదు యాక్చువల్గా. వాళ్ళ తర్వాత అర్థమైంది, వీళ్ళ ప్యాటర్న్ వేరు, ఓకే మనం అనేది ప్యాటర్న్ కంప్లీట్ గా ప్యాటర్న్ అనేది మార్చుకోవాలి. ఇంకా నేను వచ్చేసి మనకి ఎస్విఆర్ కాలంలో కూడా నేను చెప్తుంటానండి, సో మీరు కూడా అది ఫాలో అయ్యారు. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది నేను యాక్చువల్గా కొత్తగా చెప్తూ ఉంటాను, అండ్ ఫర్దర్గా కూడా అది నిజం. నేను పెట్టిన వాడు కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అయి ఉండొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ని వచ్చినప్పుడు స్టాండర్డ్ సబ్జెక్ట్తో కలుపుకొని 360 degrees అనాలిసిస్ చదువుకోవడం ఇంపార్టెంట్. సో అది మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? యాక్చువల్లీ సార్, మీకు ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్ రియలైజ్ అయింది, ఎట్లా చదవాలి అనేది రియలైజ్ అయింది ఫస్ట్లీ మీ టెలిగ్రామ్ ఛానల్ చూసిన. ఆ తర్వాత మీ వీడియోస్ అనేది కొన్ని చూసాను సార్. ఆ తర్వాత ఎందుకంటే సార్ ఇంతకుముందు నాకు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి కూడా నాకు తెలియదు సార్. చిన్న ఇప్పుడు తప్పులు పెట్టేవాడిని యాక్చువల్గా. ఆ తర్వాత మీరు ఎట్లా అంటే మీ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం నాకు టిపికల్ గా అనిపిస్తుంది. అంటే మీరు ఏంటి, నేను చదివి ఐ మీన్ ఎవరైనా సరే పైన హెడ్డింగ్ చదివేస్తారు, వాట్ ఈస్ వాట్, ఓకే మోడీ గారు వచ్చారు వెళ్ళిపోయారు, ఆ మధ్యలో ఎవరు చదవరు సార్. అక్కడ ఏంటంటే మీరు క్వశ్చన్ అప్లోడ్ చేస్తారు కదా సార్, అది నాకు యూనిక్ గా అనిపిస్తుంది. ఓకే ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఇది దేనికి రిలేటెడ్, అట్లాంటి చిన్నగా రియలైజ్ అయిపోయి కరెంట్ అఫైర్స్ ని పైపైన కాకుండా ఐ మీన్ నీకు ఐ మీన్ తగినంతగా ఎక్కువ చదువుకోవాలి, కానీ పాయింట్స్ అనేవి కొంచెం కొన్ని పాయింట్లు హైలైట్ చేసుకోవాలి. చదవడం టాపిక్ చదివేస్తాను, కానీ కొన్ని పాయింట్లు మన ఫింగర్ మీద చూసుకుంటాను సార్. వెరీ గుడ్. సో మొత్తానికి ఇంకొకటి మీరు అన్నట్టు ఇందాక మీతో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు అన్నారు, కరెంట్ అఫైర్స్ అనేది ముఖ్యంగా ఏపీ హిస్టరీ మినహాయిస్తే మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు కదా. సో ప్రీవియస్ గ్రూప్ 2 కానీ అంతకుముందు గ్రూప్ 1 లో కానీ మీరు ఆల్రెడీ గ్రూప్ 2 క్వాలిఫై అయినప్పటికీ గ్రూప్ 1 కూడా చూసే ఉంటారు మీరు. సో మీరు అర్థం చేసుకున్నది, సపోజ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మినహాయిస్తే
జనరల్ మెంటల్ ఎబిలిటీ మినహాయిస్తే ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ మీరు లింకేజ్ దాదాపు అన్ని సబ్జెక్ట్స్ వచ్చింది కదా. చాలా కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి సబ్జెక్ట్ ని మనం లింక్అప్ చేసుకోవాలి సార్. చాలా మంది చదవరు అట్లాగా, బట్ కంప్లీట్ గా మనం లింకేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టాపిక్స్ చదువుతాం సార్, రాష్ట్రపతి టాపిక్ తీసుకోండి. రీసెంట్ గా ఓకే ఫైన్ వాట్ ఈస్ వాట్ టాపిక్స్ అనేది ఖచ్చితంగా రాష్ట్రపతి టాపిక్ గురించి ఖచ్చితంగా ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్ ని మనం అనేది ఖచ్చితంగా అక్కడ తీసుకొచ్చుకోవాలి. ఫండమెంటల్ చదువుతాం, ఫండమెంటల్ గురించి ఏదో కేసు కానీ అంటే వాద్యాలు కానీ ఆ టాపిక్ సంబంధించి పౌరకులు ఎలా కాపాడుకోవాలి ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాపిక్ అనేది అక్కడ పెట్టుకోవాలి. అంటే కరెంట్ అఫైర్ అనేది ఖచ్చితంగా లింక్అప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎకానమీ మనం మాట్లాడుతుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం కాన్స్టెంట్ గా స్టాండర్డ్ లో చదువుతాం, కానీ ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటుంది అది. సో అలా మారిపోయినప్పుడు జస్ట్ ఆ నంబరే కాకుండా ఏది దాంట్లో ఇంప్రూవ్ అయింది అంటే ఇన్కమ్ లోనా, లేకపోతే లైఫ్ స్టాండర్డ్స్ లోనా, లేకపోతే హెల్త్ లోనా, ఎడ్యుకేషన్ లోనా, ఏ ఇండికేటర్ లో మనం ఇంప్రూవ్ అవడం వల్ల ర్యాంక్ ఇంప్రూవ్ అయింది, లేదా ఏ ఇండికేటర్ లో ర్యాంక్ అనేది మనం మిస్ అవడం వల్ల ర్యాంక్ మిస్ అయింది, ఇలాంటి ఫండమెంటల్స్ చదువుకొని ప్రతి ఇయర్ మారేదాన్ని ఈ స్టాండర్డ్ దానికి అటాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకు మనం డిస్కస్ చేసినప్పుడు కూడా స్టాండర్డ్ బుక్స్ లో మనకి స్టాండర్డ్ డేటా ఉంటుంది. దానికి సంబంధించిన ఎప్పుడైతే కరెంట్ డేటా వస్తుందో దాన్ని మస్ట్ అండ్ షుడ్ గా మనం స్టాండర్డ్ గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది, తర్వాత జిఎస్టీ కొత్తగా వచ్చింది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది రీప్లేస్ జిఎస్టీ వచ్చింది కాబట్టి జిఎస్టీని యాడ్ చేసుకుని చదువుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది మొత్తానికి కరెంట్ అఫైర్స్ ని మీరు కీ రోల్ గా ప్లే చేస్తారు. సో ఈవెన్ ఫర్దర్ గా మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు కూడా సో ఇదే మీరు ఫాలో అయితే ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ కు ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత సో మీరు టైం ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? సార్ టైం అనేది సార్ నేను మార్నింగ్ సెషన్ పెట్టుకుంటాను సార్ 6 to 9, ఆ తర్వాత 10 to 12:30, ఆ తర్వాత 3 to 6, ఆ తర్వాత 8 to 10:30. అట్లాగా టైం మేనేజ్మెంట్ అనేది నాకు డైలీ వచ్చేసరికి 10 to 12 hours కవర్ అప్ అయ్యేటట్టు ఫస్ట్ నేను ఒక 9 hours అయినా నేను పెట్టుకున్న టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకున్నాను సార్. అది 8 hours అవని 12 hours అవని, బట్ నేను పెట్టుకున్న టార్గెట్ అనేది ఆ రోజు అయిపోతుంది. అంటే ఏ రోజు టార్గెట్ ఆ రోజు ఫిక్స్ చేసుకునేవాళ్ళు, ప్రాపర్ గా మీ టైం టేబుల్ మీరు ఫిక్స్ చేసుకునే వాళ్ళు, దానికి కట్టుబడి అయిపోయేదాకా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. త్రూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే నోటిఫికేషన్ అంటే స్టార్ట్ అయ్యి నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ ఎండ్ అయ్యేంత వరకు పక్కగా నేను పక్కా ఫాలో అవుతాను సార్, రెగ్యులర్ గా ఫాలో అవుతాను. కాబట్టి ఈ రోజు మేబీ ప్లేస్ లో ఉన్నాను. అండ్ ఓవరాల్ గా పర్ డే ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు? ఈజీగా 10 to 12 hours ఈజీగా చదివేస్తాను. ఓకే, 10 to 12 hours. ఒకవేళ ఇప్పుడు సపోజ్ మన స్టూడెంట్స్ లోనే చాలా మంది జాబ్ చేస్తూ 5-6 hours ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఇంకా స్మార్ట్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ గా అంటే ఇంకొకటి విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కొంచెం నోటిఫికేషన్ త్వరగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సఫిషియెంట్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 10 hours చదివారు, ఆ 10 hours ని మీరు చదివిన అవర్స్ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ చదవాలంటే ఎక్కువ డే స్పెండ్ చేయాలి అంతే. బట్ ఏంటంటే సార్ నోటిఫికేషన్ వస్తుంది అనే థాట్ లో ఉండకూడదు. ఎస్, వెరీ గుడ్. ఫస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ అది ఎప్పుడైనా రాని, అది వచ్చేది వస్తుంది సార్ ఖచ్చితంగా. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది కాదు, ఓన్లీ మహేష్ బాబు చెప్తారు కదా ఎప్పుడు వచ్చాము కదా బుల్లెట్ దిగిందా లేదా. ఖచ్చితంగా నీకు నోటిఫికేషన్ 2020 రాని 2020 రాని పక్కా నువ్వు అనేది ఫుల్ ప్లేట్ ప్రిపరేషన్ కంప్లీట్, అంటే నీ సిలబస్ అయిపోకుండా నువ్వు కంప్లీట్ గా సైడ్ ఉండాలి. ఎందుకంటే సార్ నువ్వు సిలబస్ కంప్లీట్ చేయకుండా లేదు నాకు జాబ్ రావాలంటే అది అవ్వని పని. ఇప్పుడు అందరూ చేసిన మేజర్ గా అందరం మనం బయట చూసేటప్పుడు చేసేది ఇదే అండి. ఏంటి, టీ షాప్స్ కాడో అక్కడో ఇక్కడో ఉండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అసలు ఆ నోటిఫికేషన్ వస్తే దాంట్లో నాకు జాబ్ ఉండాలి అంటే చదవాలి కదా ముందు. సో లోపల కూర్చొని చదవకుండా టీ షాప్ కాడ కూర్చొని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేద్దామని చూస్తాం వల్ల కాలయాపనే కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో నేను ఫస్ట్ ఉండాలని ప్రయత్నం చేయాలి కదా. రెగ్యులర్ గా ఏదైతే చూస్తుంటాను సార్, నేను టీ షాప్స్ దగ్గర రెగ్యులర్ చూస్తుంటాను. ఎందుకంటే అరే నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంట అట్లే నోటిఫికేషన్ గురించి చెప్పే కానీ చదవడు ఫస్ట్. అతను చదవడు ఏంటంటే అతను నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత చూద్దాం అనే ధ్యాసలో ఉంటాడు, కానీ వెనకాల స్టిల్ ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు చాలా ఆడు సైలెంట్ ఉంటాడు, చూస్తుంటాడు. ఈయన మన సీరియస్ ఏం చెప్తాడు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అంటాడు. ఆ నోటిఫికేషన్ వస్తుంది మనోడు అయిన తర్వాత పోస్ట్ పోన్మెంట్ కావాలా అంటే ఇప్పుడు ఇదే పదం చూద్దాం. నెక్స్ట్ ఏం చేస్తారు, నోటిఫికేషన్ వచ్చాక నాకు టైం సరిపోదు పోస్ట్ పోన్ చేయమంటాడు. ఆ ఏడుపైతే అక్కడే ఏడ్చుంటే ఖచ్చితంగా అతను పోస్ట్ లో ఉంటాడు. అతను అప్పుడు ఏడవకుండా లేదా నోటిఫికేషన్ రాని
రాని వస్తే ఏం చేస్తావు నువ్వు? Yes, వస్తే మళ్ళీ పోస్ట్పోన్మెంట్ కావాలి మాకు టైం సరిపోలేదు అంటారు. ఈ నోటిఫికేషన్ రాకపోతే రాలేదంటారు, ఇస్తేనే పోస్ట్పోన్మెంట్ అంటారు. అంటే ఎట్లా? అంటే ఫస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, ఓకే, నీ ఫోకస్ మాత్రం ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయడంలో ఉండాలి. ఫస్ట్లీ సిలబస్ వన్స్ నువ్వు కంప్లీట్ చేసినావు అనుకో, ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది నీలో నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత వాటెవర్ నీ సీనియర్స్ 100 మంది చెప్పని, ఎన్ని రకాలుగా చెప్పని, నీకు అనవసరం. నోటిఫికేషన్ గురించి నీకు అనవసరం, వచ్చేది వస్తుంది. బట్ నువ్వు బీ రెడీగా ఉన్నాను. మనం ముందు నోటిఫికేషన్ కోసం ఆలోచించడం కన్నా దాని సిలబస్ ని కంప్లీట్ చేయడం మీద దృష్టి పెట్టాలి. ఈవెన్ చాలా మంది సచివాలయం వాళ్ళు చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా చదువుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేలోపు కొంచెం గ్రిప్ వస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సపరేట్ సిలబస్ కాబట్టి వాళ్ళు ప్రిలిమ్స్ ఎట్లా అచీవ్ అయితే వాళ్ళకి మెయిన్స్ దగ్గర టైం దొరుకుతుంది. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయడం వల్ల రెగ్యులర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం టైం అని ఉంటుంది. కానీ ఇప్పుడు పార్ట్ టైం చేసే వాళ్ళు చాలా మంది ఈసారి సంపాదించారు జాబ్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం. సో ఇంకొకటి ఏంటంటే ఫుల్ టైం చదివే వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఏంటంటే స్మార్ట్ వర్క్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్ ప్లే చేసింది. సో స్మార్ట్ వర్క్ లో కరెంట్ అఫైర్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. సో దాంతో పాటు రన్నింగ్ నోట్స్ కానీ ఇవన్నీ కూడా స్మార్ట్ నోట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు దాదాపుగా కరెంట్ అఫైర్స్ అనేది మీరు చాలా బెటర్ వేలో ప్రిపేర్ అయ్యారు, అందుకనే ఫస్ట్ టైంలో అచీవ్ చేయగలిగారు దాదాపుగా. సో కరెంట్ అఫైర్స్ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మోహన్ గారి మాటలో కూడా ఇందాక మేము డిస్కస్ చేసుకున్నప్పుడు దాని గురించే మాట్లాడాను. ఓకే, ఎగ్జాక్ట్ గా చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కువ మంది పీపుల్కి అన్ని సోర్సెస్ ఉన్నా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. కానీ మీ విషయంలో నాకు జెన్యూన్, ఇందాక మనం క్యాజువల్ గా మాట్లాడుకునేటప్పుడు కూడా నేను ఎక్కువ అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే, అంటే అంత సామాన్యంగా నేను చెల్లించిన విషయం ఏంటంటే, ఈవెన్ ఎకనామికల్ గా బర్డెన్ నుండి కూడా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయగలిగారు. సో మీ మదర్ సపోర్ట్ అంతకంత కొంచెం సరే తన మేరకు తను సపోర్ట్ చేయగలిగారు, కానీ అంతకన్నా ఎక్కువ అవసరమైంది మీకు. సో ఆ స్ట్రగుల్ గురించి ఒకసారి చెప్తారా? అంటే మిగతా స్టూడెంట్స్ కూడా చాలా మంది జెన్యూన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి ఎకనామికల్ బర్డెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మీరు ఎలా ఫేస్ చేశారు ఇలాంటి ప్రాబ్లమ్స్? సార్ యాక్చువల్గా వైజాగ్ లో హాస్టల్ అనేది 5 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మా మదర్ అంత అంటే త్రూ ఇయర్స్ నియర్ ద 4.5 years చదివించారు. నిజం ఫస్ట్లీ సో థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి ఫస్ట్లీ. బట్ ఆమె ఇచ్చేది నాకు 3K అట్లా పంపిస్తారు per month అట్లా పంపిస్తారు. బట్ అది నాకు హాస్టల్ రూమ్ అది రూమ్ కి ఫుడ్ సరిపోతుంది. బట్ పైన స్టడీ హాల్ కానీ బుక్స్ ఏమి కొనుక్కోవాలన్నా కానీ అది కొంచెం ఇంకా ఫస్ట్లీ ఇంకా త్రూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్లీ అది అలా ఆలోచించి ఒకసారి త్రూ ఐపీ కూడా తెచ్చుకున్నాను సార్. బట్ ఇక్కడ ఏంటంటే సార్ నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ పేర్లు అని మెన్షన్ చాలా చాలా థ్యాంక్స్. నాగన్జీ అండ్ స్వామి అండ్ గోపి, శ్రీకాంత్, రాజేష్ అండ్ శివన్న, చాలా 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 థ్యాంక్స్. అండ్ నిర్మల్ అండ్ వినోద్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. మీరు నాకు చాలా బ్యాక్ ఉండి చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ వినోద్ అన్న సార్ నాకు నువ్వు కోచింగ్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా అంటే నాకు కొంచెం సీనియర్ అన్నయ్య, ఏమో చదువు బాగా చదువుతావు, లేదు కొట్టేస్తావు. ఈవెన్ అన్న నాకంటే అన్న ఎక్కువ నేను కాన్ఫిడెంట్ ఉండేది. ఫైనల్ గా కాన్ఫిడెంట్ అనేది నిజం చేశాను. చాలా 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 థ్యాంక్ యూ. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, చాలా 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 థ్యాంక్ యూ అండి. ఈవెన్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత హెల్ప్ చేయడం అనేది శుభ పరిణామం. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఇలా ఉంటే ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ముందుకెళ్ళాలి. ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ లో అయినా కానీ వెనకుండి నడిపించడం అనేది సో వాళ్ళు ఒకసారి నిరూపించారని చెప్పుకోవచ్చు. సో తను మెన్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి కూడా కృతజ్ఞతలు. అండ్ సో తను ఈ పొజిషన్ లో ఉండడానికి మీరందరూ సహాయపడ్డారు. తనకి ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఏంటంటే తనులాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని తను కూడా బూస్ట్ చేయగలిగే అంత శక్తి మీ వల్ల నేర్చుకున్నట్టు అవుతుంది తనకి. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి అండి, ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా దీన్ని విడిచేసి వెళ్ళిపోవాలనిపించిందా? సార్ చాలా సార్లు అనిపించింది సార్. ఈవెన్ నేను ఇక్కడ నుంచి ఇంత నేను ఫైనాన్షియల్ గా పెట్టలేను, నా వల్ల అవ్వట్లేదు అని నంద్యాలకి వెళ్ళిపోయింది సార్. నంద్యాల కంటే అక్కడ చాలా చీపెస్ట్ దొరుకుతుంది. మా అన్నయ్య మళ్ళీ ఖర్చుని అక్కడ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారు. అన్నయ్య దగ్గరికి 3 months అన్నయ్య వల్ల అవ్వట్లేదు, నేను పెట్టేస్తానంటే పర్లేదు నా దగ్గరికి వచ్చి చెప్పేశారు.
చెప్పిన తర్వాత వెళ్ళాను. బట్ ఏంటంటే అప్పుడు మా ఫ్రెండ్స్ కి ఇద్దరు బ్యాంక్ జాబ్ వచ్చింది, నా వల్ల అవ్వట్లేదు. ఎవరు నేను వచ్చినాను బట్ బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఫస్ట్ నాకు స్టార్టింగ్ నుంచి అదే సార్, నేను అనుకుంటే ఖచ్చితంగా అచీవ్ చేసేంత వరకు నేను దాని మీద ఉంటాను. బట్ వాట్ ఎవర్ వెళ్ళాను, కొట్టే చూపిద్దాం అన్నాను. మళ్ళీ అక్కడ నుంచి వచ్చాను, బ్యాక్ టు ఫామ్. మళ్ళీ గట్టిగా కూర్చున్నాను. ఫస్ట్ నోటిఫికేషన్ అయిపోతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ అటెంప్ట్ చాలా తక్కువ వేసింది, 26 years అటెంప్ట్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడాలి. గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలని వచ్చిన వాళ్ళు లేదా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంట్లో నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదా వాళ్ళు వీళ్ళు ముందు ప్రిపేర్ అవ్వాలని కోర్స్ తీసుకుంటున్నారు లేదా దానికి సరైన అవగాహన తెచ్చుకుంటున్నారు, కానీ దాన్ని లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు. అది ఫస్ట్ పాయింట్. అయితే స్టార్టింగ్ లో వచ్చేసి కొట్టేస్తాం అనుకుంటున్నారు, కానీ ఆ అప్లిఫ్ట్మెంట్ అనేది లాస్ట్ లాగా కొనసాగించలేకపోతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ స్టార్టింగ్ ఏంటంటే డిగ్రీ అయిపోతుంది కదా సార్, డిగ్రీ అయిపోయి ఎవరినో ఒకరిని చూస్తారు, లేదు మనం 1 or 2 years లో కొట్టేస్తాం అది ఇదని ఫైల్ వస్తాం. ఆ ఫైల్ లో నేను కూడా అలా వచ్చాను సార్. బట్ ఫైనల్ గా నేను రియలైజ్ ఏంటంటే గ్రూప్స్ వస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నీ కెరియర్ అనేది 3 to 5 years అనేది ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి. ఇది మటుకు గుర్తుపెట్టుకో. సాదా సీదాగా వచ్చి కొడతా వెళ్ళిపోతానంటే అవ్వదు. ఎందుకంటే గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది నీకు లైఫ్ నేర్పిస్తుంది. ఫస్ట్ ఖచ్చితంగా 3 to 5 years అనేది నీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ పెట్టుకో. అంతే గ్రూప్ 2 వస్తున్నావు అనుకో. ఈవెన్ ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ లోనే అచీవ్ చేయాలి, పాత్ మంచిగా పెట్టుకోవాలి అంటే అలా కూడా సాధ్యం అవుతుందా? అంటే బాగా అతనికి స్టాండర్డ్ బేస్ ఉంది, చదవగలిగే క్యాపబిలిటీస్ ఉంది, మంచి పాత్రలో వెళ్తగలుగుతున్నాడు. సో అలాంటప్పుడు ఈ గ్రూప్ 2 అనేది అంటే అన్సర్టినిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలియదు. ప్రతి గ్రూప్ 2 నోటిఫికేషన్ మినిమం 2 years పడుతుంది కదా. సో ఈ 2 years టైంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 2-3 years అంతే కదా, 3 years 3 to 4 years. కానీ మీరు ఎక్కువగా స్ట్రగుల్ అయింది ఒక 2 years అంతే కదా. మిగతా అంతా ఫండమెంటల్స్ బేసిక్స్ సరిపోయింది. తర్వాత మీకు వచ్చిన స్ట్రెస్ ని ప్రెజెంట్ ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు ఈ సమయాల్లో, ఈ 2-3 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాల గ్రూప్ 2 కోసం? ఫస్ట్లీ స్ట్రెస్ అనేది సార్ నాకు ప్రిపరేషన్ కంప్లీట్ గా అవుతున్నా, కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతున్నా, నోటిఫికేషన్ అవ్వట్లేదు. నా ఫైనాన్షియల్ బడి ఉంది. ఫస్ట్ నా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది చాలా 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 నా మీద చాలా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. క్విట్ అయిదామంటే వచ్చినాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళాం. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోతాను నేను. ఇప్పుడు ఏం చాలా తెలియని సిచ్యువేషన్ లో కూడా అలాగే స్ట్రెస్ అంటే ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఇంకా యాక్టివిటీస్ అంటే అదర్ యాక్టివిటీ అంటే మీరు ఫ్రెండ్స్ తో ఉండటం కానీ, అంటే ఈ టైం చదువుకున్న తర్వాత మీ అంతకు మీరే మీ మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం కొనసాగించేవాళ్ళు అంతే సార్. ఇప్పుడు నేను బాగా స్ట్రెస్ అవుతాను సార్, బాగా నేను చదవలేకపోతున్నాను. ఆ మూమెంట్ లో నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను సార్. ఆ రూమ్ కి వెళ్ళి కొంచెం మళ్ళీ ఇంకా స్టడీ అంతా కూర్చుంటాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీ అన్నాను. ఇండియన్ హిస్టరీలో మీకు ఎక్కువ మార్క్స్ సాధించారు కదా. సో మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగింది ఇండియన్ హిస్టరీలో? నేను మోడర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఫస్ట్లీ సార్ నాకు మోడర్న్ అనేది చాలా చాలా గ్రిప్ఫుల్ గా ఉంటాను, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను. అందుకని నేను సెలెక్టెడ్ మోడర్న్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈవెన్ ప్రిలిమ్స్ లో నేను క్వశ్చన్ అంటే ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఈవెన్ నేను మోడర్న్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్ గా ఉంటాను. బట్ నేను కాన్ఫిడెంట్ అనేది లాస్ అవ్వకుండా అంటే పేపర్ మొత్తం నియర్ గా 50 questions ఉన్నాయి. ఫస్ట్ లోనే నేను కొన్ని రౌండ్ క్వశ్చన్ చూసి మనం కాన్ఫిడెంట్ అనేది లూజ్ అయిపోయాం. అలా లూజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ నేను మోడర్న్ హిస్టరీ చూస్ చేసుకొని వాట్ ఎవర్ అప్పుడు ఏంటంటే నాకు తెలిసినవి ఉంటే నాకు పోస్టింగ్ వస్తుంది సార్. ఇంకా నేను అంటే నా కాన్ఫిడెన్స్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అప్పటి నుంచి ఇంకా వేరే. తర్వాత ఇండియన్ సొసైటీ విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇండియన్ సొసైటీలో ఎలా ప్రిపేర్ అయితే వీళ్ళు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది? ఇండియన్ సొసైటీ అనేది రీసెంట్ గా ప్రవేశపెట్టిన కొత్త సబ్జెక్ట్స్ అనేది ఈవెన్ ఈవెన్ చాలా మంది ఇప్పటికీ తెలియదు, ఏ బుక్ చదవాలి కూడా తెలియదు. బట్ నేను ఇండియన్ సొసైటీ ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు? ఈవెన్ కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, యాక్ట్స్ నుంచి కానీ, ఓకే స్కీమ్స్ పాలిటీ రిలేటెడ్. ఇప్పుడు
మనం రీసెంట్ గా రోహిత్ వేముల కేసు చూసాం. Yes, yes. సో అది కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరగడం వల్ల ఆయన చనిపోయాడు. Yeah. అప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ మనకు వచ్చినప్పుడు కాస్ట్ టాపిక్స్ ఏ ఒకటి అడుగుతాడు. రీసెంట్లీ యాక్చువల్లీ మాకు సొసైటీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే శబరిమలలో మహిళల ప్రవేశం పెద్ద చాలా ఇష్యూ అయింది దేశం వైడ్గా. ఆ క్వశ్చన్ అనేది అది దానికి కారణం ఉమెన్ టాపిక్. అవునండి. సో దానికి సంబంధించిన రిలేటెడ్ యాక్ట్స్ కూడా చూసుకుంటే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి ఒక టాపిక్ ఉండదు. అక్కడ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళ రిజర్వేషన్స్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల రిజర్వేషన్ ఇప్పించారు టాపిక్ అనేది యాజ్ యూజువల్ వచ్చేస్తుంది. 100%. ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని నేను సమరైజ్ చేస్తే ఇండియన్ సొసైటీలో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ రీసెంట్ రిలేటెడ్ దాంతో పాటుగా ప్రతిదానికి యాక్ట్ బేస్డ్ ఎక్కువగా ఉంటుంది. ఉమెన్ ప్రొటెక్షన్ చేయాలి, వెల్ఫేర్ అంటే ఏంటి వాళ్ళకి సంబంధించిన యాక్ట్స్ ఉంటాయి. చిల్డ్రన్ వెల్ఫేర్ అంటే ఏంటి వాళ్ళకి సంబంధించిన యాక్ట్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ కావచ్చు లేదా లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్స్ అవ్వచ్చు. వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ట్రైబ్స్ తీసుకున్నారనుకోండి, ట్రైబ్ ప్రొటెక్షన్ గురించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ గురించి, ప్రతిదానికి యాక్ట్ సేఫ్ గార్డ్ 2 రకాల సేఫ్ గార్డ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, రెండోది లీగల్ సేఫ్ గార్డ్స్. ఈ రెండింటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. ఎందుకు? ఒక అడ్మినిస్ట్రేటర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటి మీద ఎక్కువ వస్తాయి కాబట్టి. ఎస్. తర్వాత ఇండియన్ సొసైటీ, ఇండియన్ జియోగ్రఫీ విషయానికి వస్తే మీరు స్ట్రాంగ్ గా నేను విన్నాను. యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు మీరు స్ట్రాంగ్ అని. సో జియోగ్రఫీ విషయానికి వస్తే మీరు మ్యాథ్స్ ని ఏమైనా ఉపయోగించారా? అంటే నేను ఒక కాన్సెప్ట్ చదివినప్పుడు ఒక లెవెల్ చదువుతున్నాను. ఇప్పుడు రివర్స్ పక్కన మ్యాప్ చూసుకొని మ్యాప్ ద్వారా త్రూ అది కాన్సెప్ట్ కాబట్టి బట్టి ఉందని చాలా మంది అనుకుంటారు. ఇంకా రివర్స్ సబ్ రివర్స్ ఉన్నాయి కదా ఓపెన్ అది బట్టి పట్టేస్తారు, కూడి పెట్టుకొని బట్టి పట్టేస్తారు. అట్లా కాకుండా త్రూ మ్యాప్ ద్వారా కాన్సెప్ట్ బేసుకున్నట్టు అయింది ఇక్కడ. అంటే ఆటోమేటిక్ గా మనకి గుర్తుండిపోతుంది. మీరు ఒక్కొక్క రివర్ చూస్తూ మ్యాప్ చూస్తూ వెళ్తే ఇది మీ మైండ్ లో ఉండిపోతుంది. ఎందుకంటే రివర్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది గ్రూప్ 1 గ్రూప్ ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. తర్వాత మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందాక మనం అన్నాం. సో జనరల్ మెంటల్ ఎబిలిటీ మీద మీ అబ్జర్వ్ చేస్తున్నాయండి. యాక్చువల్ గా తెలిస్తే పెట్టండి, తెలియకపోతే అసలు అటెంప్ట్స్ అనేవి పెట్టకండి. ఏదో అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయి మనం పెట్టాలి అని అయితే పెట్టొద్దండి ఫస్ట్లీ. ఎందుకంటే సార్ నేను ప్రిలిమ్స్ లో లీస్ట్ అటెంప్ట్స్ ఇచ్చింది మెంటల్ ఎబిలిటీ 7 అటెంప్ట్స్ ఇచ్చాను, 5 అయితే ఓకే. ఈవెన్ మా ఫ్రెండ్ అదే సార్ అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయని 27 పెట్టాడు సార్ అటెంప్ట్స్. ఆ 27 24 తప్పులు రాంగ్ అయ్యాయి సార్. అదే మైనస్ లోనే ఇంకా కొంచెం స్కోర్ లో వచ్చింది. అంటే మీరు ఏంటంటే మీ కాన్ఫిడెంట్ అంటేనే పెట్టండి. దయచేసి అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయని అట్లా టెన్షన్ తీసుకోకండి ఫస్ట్లీ. అంటే మోహన్ గారు చెప్పిన సమ్మరీ నేను కూడా ఇప్పుడు చెప్తూ వస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మోహన్ గారు చెప్తున్నది ఏంటి అని అంటే సింపుల్ గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా జనరల్ మెంటలీ మీకు ఎబిలిటీ మీకు వచ్చని ఎగ్జామ్ లో ముందు అది చేయడానికి ప్రయత్నం చేస్తే అది టైం టేకింగ్ ప్రాసెస్. మీరు సొల్యూషన్ చేస్తే తప్పితే అది మీరు ఆన్సర్ పెట్టలేదు. కానీ మిగతా మనకి హిస్టరీ కానీ జియోగ్రఫీ చూసి పెట్టేస్తాం. సో చూసి పెట్టాయి ముందు పెట్టాలా, జనరల్ మెంటల్ ఎబిలిటీ ముందు పెట్టాలా, కన్ఫర్మ్ చూసి పెట్టాయి పెట్టేసేయాలి. లాస్ట్ లో టైం ఉంటే అప్పుడు చేయాలి. సో ఇక్కడ సక్సెస్ అయిన క్యాండిడేట్ కూడా తను అటెంప్ట్ చేసింది కూడా 7. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ చదివేటప్పుడు లాస్ట్ లో చదవండి, అండ్ ఎగ్జామ్ లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా లాస్ట్ లో చేస్తేనే బెటర్ అండి. ఓకే. సో తర్వాత ఏపీ స్పెసిఫిక్ టాపిక్ విషయానికి వస్తే అండి, సో ముఖ్యంగా మనకి నేను చెప్పేటప్పుడు ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకానమీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మాక్సిమం ఏపీకి సంబంధించి. అంటే ఇంకొక 3 ఆప్షన్ ఏపీ కరెంట్ అఫైర్స్. ఈ 3 కదా. ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటు ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే మీకు ఏ అంశాల్లో ఉపయోగపడింది? ఇప్పుడు నేను ఫిలిమ్స్ చదివేటప్పుడు నేను ఏపీ బడ్జెట్ చదివాను సార్. ఎందుకంటే జియోగ్రఫీలో నాకు రిలేటెడే వచ్చాయి. వెరీ గుడ్. ఓకే ఫైన్. అదే మళ్ళీ యాక్చువల్ గా నీకు ఏపీ ఎకానమీ మొత్తం స్టాక్ అనేది నీకు రేర్ గా కనిపిస్తుంది. వెరీ గుడ్. పేపర్ లో కనిపిస్తుంది. ఈవెన్ మెయిన్స్ లో ఏపీ జియోగ్రఫీ ఏపీ ఎకానమీ చాలా సేవ్ చేసింది. ఆ పాలసీస్ నుంచే 3 మార్క్స్ వచ్చాయండి. నేను అదే రోజు అండి ఆ రోజు ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీకి సంబంధించిన అన్ని 4-5 పాలసీస్ వరుసగా అడిగాడు. సో అది నేను అందరూ నోటిఫికేషన్ అదే ఎగ్జామ్ డిలే అవుతుంది అని అందరు దాని ఎజిటేషన్ లో ఉంటే నేను ఆ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు ఈ పాలసీ అప్లోడ్ చేసాను దాని గురించి ఏం చెప్పుకోకుండా. సో మీకు ఇప్పుడు ఈమెయిల్ నేను మన వీడియో కింద లింక్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని పెట్టిన డేట్ కూడా చూస్తే ఈ లెజిస్లేషన్ చేస్తుంటే నేనేం చెప్పేవానంటే
ముఖ్యంగా ఎట్లా ఉంటుందో తెలియదు, ఎగ్జామ్ పెడితే అందరూ ఇబ్బంది పడతారు, ముందు చదువుకోండి తర్వాత ఎడ్యుకేషన్ చేయండి అని చెప్పాం. కానీ ఎవరైతే చాప కింద నీరులాగా ఇంట్లో కూర్చొని చదువుకున్నారో వాళ్ళు క్వాలిఫై ఇప్పుడు మీలాంటి వాళ్ళు. ఎస్ ఎనీవే ఎస్. ఇంకోటి యావరేజ్ స్టూడెంట్, మీరు ఎలాంటి స్టూడెంట్ అంటే మెరిటా, యావరేజా, లేకపోతే బిలో యావరేజా? నేను నేను 10th క్లాస్ నుంచి నేను ఎవరీ యావరేజ్ స్టూడెంట్. అంత మెరిట్ స్టూడెంట్ అయితే కాదు నేను. ఓకే. బట్ చాలా మంది అడుగుతారు, లేదు మా అబ్బాయి ఇట్లా చదువుతాడు, 90% మార్క్స్ వస్తాయి, గ్రూప్ 2 చదువుకోవచ్చు అని. మీకు మార్క్స్ అనేది జస్ట్ అది అకాడమిక్ ఇయర్ వరకే పనికి వస్తుంది సార్. ఓకే, బట్ వన్స్ నువ్వు కాంపిటేటివ్ వచ్చినావు అది నీ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్కే పని చేయాలి. నీ మార్క్స్ అనేవి పనిచేయవు, అలా గుర్తుపెట్టుకుని ఫస్ట్. నీకు ఎన్ని మార్క్స్ వచ్చే 60 or 70% అనేవి నీకు అప్లికేషన్ లో ఫిల్ చేయడానికి నీకు డిగ్రీ అడుగుతారు, అంతే. నీ మార్క్స్ అనేది అడుగుతారు, కన్సిడర్ చేయరు. బట్ ఏంటంటే నీ హార్డ్ వర్క్ మాత్రమే ఇక్కడ నీ మార్క్స్, అంతే. హార్డ్ వర్క్ పనిచేస్తుంది, అంటే స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ. మీ విషయంలో నేను చూస్తుంది హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ. సో ఇవి యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయగలిగింది. ఓకే. సో తర్వాత ఫైనల్ గా మొత్తం సమ్మరీలో సింపుల్ వర్డ్స్ లో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వర్డ్స్ లో మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళందరికీ ఉపయోగపడే సింపుల్ వర్డ్స్ ఏంటి? అంటే కన్సిస్టెన్సీ కానీ ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పూర్తిగా ఒక 1 word లో మీరు చెప్పాలంటే మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ తీసుకొస్తామని కారణం ఏంటి? 1, 2, 3 words లో. కన్సిస్టెన్సీ సార్. ఓకే, అది మీ ప్రైమరీ. ఇక్కడ ఏంటంటే నేను సింగిల్ బుక్ నే రిఫర్ చేసుకుంటా, మల్టిపుల్ టైం రీడింగ్ చేసుకుంటాను. అంటే సింగిల్ సోర్స్ తీసుకొని దాని మీదే నమ్మి దాని మీదే డిపెండ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తాను. నాకు కావాల్సిన జాబ్స్ ఇప్పుడు ఎక్కువగా చాలా మంది ఏమైందంటే ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకునేది కూడా మిమ్మల్ని ఏదో చూపించడం అనో, నేనే మన అకాడమీలో చూపించడం అనో కాకుండా ఇది చూసే అభ్యర్థులకి రియాలిటీ తెలియాలనే ఉద్దేశం మనం మాట్లాడుకోవడానికి కూడా. మీకు ముందు కూడా నేను ఇదే చెప్పాను. ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎక్కువ మంది పక్కన వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఏం చదువుతున్నారు. సపోజ్ మనం ఒక సోర్స్ చదువుతున్నాం, చదివేటప్పుడు దీని మీద నమ్మకం ఉంచుకోకుండా పక్కవాడు ఏం చదువుతుండో అది కొనుక్కొని పెట్టుకుంటాడు. ఏం చదివేదా ఇంకొక పక్కవాడు రాయడం అది కొనుక్కొని పెట్టుకుంటాడు. అక్కడ ఎన్ని సోర్స్ అయినాయి? 1, 2, 3 సోర్స్ అయినాయి. ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నారు. ఇది రియలేనా? ఇది మనకి నేను చూసాను కాబట్టి చెప్తున్నాను సార్. ఫస్ట్ ఒక బుక్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకోండి. పాలిటీ ఫస్ట్ ఒక బుక్ చదువుతారు సార్. ఆ తర్వాత సీనియర్స్ ఉంటారు, సీనియర్స్ స్టడీ హాల్ ఎవరో ఒక పర్సన్ ఉంటారు. వేరే బుక్ చాలా బాగుంది, కొత్త ఎడిషన్ అంటారు. ఆడి టెన్షన్ గూగుల్ ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది, ఏమైనా మార్క్స్ ఏమైనా మిస్ అవుతుందా అని. ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయడు, దీన్ని కంప్లీట్ చేయడు. ఆ ఫోకస్ మాత్రం దాని మీద ఉంటుంది, బుక్ మీద తీసుకుంటాడు. సార్ పాలిటీలో సార్ ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే పాలిటీలో కాన్స్టిట్యూషన్ అనేది మెయిన్. మీరు ఏ బుక్ చూసుకున్నా అదే ఉంటుంది, కానీ ఆ రైటర్ అనేది రాసే తీరు కొంచెం మారుతుంది, అంతే. వీళ్ళు చాలా మంది, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఒక బుక్ చదవాలి, ఒక బుక్ అరే సరిపోతుంది, వీళ్ళు తెలియదురా అసలు దాంట్లో ఏది. ఇప్పుడు ఏ సోర్స్ కానీ ఏ బుక్ కానీ వీళ్ళు చదివేది ఏది కూడా వాళ్ళు పూర్తి నమ్మకం పెట్టుకోకుండా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది డిపెండ్ అవుతుంది. అది నోట్స్ అవనండి, లేకపోతే వీడియో క్లాసులు అవనండి, లేదా బుక్స్ అవనండి, ఏదైనా అవనండి, కానీ పక్క వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళ రియాలిటీని కోల్పోతుంది. సో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒకటే చూస్ చేసుకోండి, దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి, దాన్ని నమ్మి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. సో అప్పుడే మీకు గుర్తుంటుంది. ఓకే. సో ఎనీవే మోహన్ గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, మోహన్ గారు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేశారు, సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత తక్కువ వయసులో మంచి పర్సన్, మంచి సర్వీస్ లోకి వెళ్ళేలాగా చేశారు. మోహన్ గారు ఇక్కడితోనే ఆడుకోకుండా గ్రూప్ 1 అండ్ అలాంటి పోస్టులకు కూడా ప్రిపేర్ అవుతే చాలా బాగుంటుంది. అండ్ తనకు ఆ ఎబిలిటీ ఉంది, చాలా తక్కువ ఏజ్ లో ఉన్నారు కాబట్టి. అండ్ ఫ్యూచర్ లో కూడా మోహన్ గారిని ఇంకా మనం మంచి పొజిషన్ లో చూడటానికి నాకు అలా చూడాలని ఉండింది. సో దానికి మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మోహన్ గారికి నేను కోఆపరేట్ చేస్తాను. అండ్ మోహన్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in లోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు
దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు